నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో వరుసగా 3 అద్భుతమైన ఇన్నింగ్స్లతో టీమిండియాకు బిగ్గెస్ట్ హీరోగా నిలిచిన సంజు శాంసన్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి అభిమానుల గుండె పగిలేలా చేస్తున్నాడు. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐర్లాండ్ పర్యటనలో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. ఫలితంగా టీమిండియా ఆ 2 మ్యాచ్ల్లోనూ పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ టీం మేనేజ్మెంట్ సంజుపై నమ్మకం ఉంచి ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లోనూ అవకాశం కల్పించింది. కానీ శాంసన్ మాత్రం తన వరుస వైఫల్యాల పరంపరను ఇక్కడ కొనసాగిస్తూ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. గత 3 ఇన్నింగ్స్లను పరిశీలిస్తే సంజు పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20లో 4 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిన సంజు శాంసన్ రెండో టీ20లో కనీసం ఖాతా తెరవకుండానే మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ఇక ఇంగ్లాండ్పై జరిగిన ఈ మొదటి మ్యాచ్లోనైనా కంబ్యాక్ ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ ఇక్కడ కూడా 7 బంతులు ఆడి కేవలం 1 రన్ మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పవర్ ప్లేలోనే టీమిండియాపై ఒత్తిడి పెరిగిపోయింది. సంజు విఫలమైన తరుణంలో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మ్యాచ్లో మరో కీలక ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా పరుగులేమీ చేయకుండా దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 4 భారీ సిక్సర్ల సహాయంతో 59 పరుగులు సాధించి జట్టుకు మంచి పునాది వేశాడు. అభిషేక్ శర్మ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు సాధించగలిగింది. ఒక ఎండులో వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితికి తగ్గట్టుగా నిలకడగా రాణించి 47 బంతుల్లో 68 పరుగులు చేశాడు. చివరలో శివం దుబే 42 పరుగులతో మెరుపులు మెరిపించడంతో టీమిండియా 20 ఓవర్లలో 189 పరుగులు చేయగలిగింది. వరుసగా 3 ఇన్నింగ్స్లో దారుణంగా నిరాశపరిచిన సంజు శాంసన్కు నెక్స్ట్ జరిగే రెండో టీ20లో అవకాశం కల్పిస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శాంసన్ను మరోసారి నమ్ముతారా లేక పక్కన పెడతారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ సంజుకు విశ్రాంతినిస్తే అతని స్థానంలో కేవలం 15 ఏళ్ల వయసున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకొని అరంగేట్రం చేయించే ఆలోచన కూడా ఉంది. ఐర్లాండ్ సిరీస్లోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కుతుందని అందరూ ఆశించినప్పటికీ అతనికి తగిన ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం భారత ఓపెనర్లు తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్ల టీం మేనేజ్మెంట్ నెక్స్ట్ మ్యాచ్లో మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో జరగబోయే రెండో టీ20లో సంజు లక్ నిలుస్తుందో లేక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు దక్కుతుందో చూడాలి.